ప్రస్తుతానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ ప్రసాదంలోని అలాగే కండువాలకి వేసుకునే వాటికి సంబంధించి స్కామ్ జరిగింది అనేదైతే మాత్రము ప్రస్తుతానికి ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ కల్తీ నెయ్యికి సంబంధించి రకరకాల అంశాలు తిరుపతిని నిజంగానే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విమర్శలతోని కుదిపేస్తున్నాయి అనడానికి మరొక్కసారి ఇంకొక స్కామ్ బయటపడింది. సో, అసలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ గూడాను ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయా? అసలు కలియుగ వైకుంఠ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా ఏమాత్రము భయపడకుండాను, కించిత్ భయం గూడా లేకుండా ఇంత పెద్ద స్కామ్స్‌ని అసలు ఇంత ధైర్యంగా ఎలా చేస్తున్నారా అన్నదైతే మాత్రము ప్రతి ఒక్కళ్ళలోని, ప్రతి భక్తుల్ని గూడాను ఆవేదనకి గురి చేస్తూ ఉంది. అంత పెద్ద దేవస్థానంలోని కొన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తూ ఉంటాయి. అలాగే దేవుడికి అనేక మంది ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. బంగారం చెల్లిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద కిరీటాలు ఎంతో బంగారం ఆయనకి కుప్పలు తెప్పలుగా వస్తూ ఉంటుంది. మరి ఇదంతా గూడాను ఆ వెంకన్న స్వామి మీద ఉన్న భక్తితోని భక్తులు సమర్పించుకునేది. మరి ఇటువంటి దాన్ని పూర్తిగాను వెనక నుండి ఒక రకంగాను అంటే పందికొక్కులు ఎట్లాగైతే ఉంటాయో తవ్వి మెల్లమెల్లగా తవ్వి బొరియలు చేసేసి తినేస్తూ ఉంటాయి. ఏదైనా లోపల ఉండేటప్పుడు గుంజుకుంటే. సో, అట్లాగా నిజంగానే ఆ 7 కొండల చుట్టూ గూడాను ఇలా స్కామ్ చేసే పందికొక్కులు ఇంకా ఎన్నున్నాయి, ఇంకా ఎన్ని బయటకొస్తాయి అనేదైతే మాత్రము వాస్తవానికి ప్రతి భక్తుడిని గూడా ఆగ్రహాన్ని తెప్పిస్తున్న అంశము. మరి ఇన్ని స్కాములకి ఎక్కడ స్కోప్ దొరుకుతుంది? ఎక్కడ మైనస్ గనిపిస్తూ ఉంది? ఆ లూప్ హోల్స్ ఎలా అంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండానే లోపల అన్ని స్కామ్స్ జరిగినాయా అసలు? మరి ఇప్పుడేం జరిగిందనేది జూసుకుంటే తిరుమల కొండపైనే గాకుండా కొండ దిగువన ఉండే గోవిందరాజుల స్వామి వారి గోపురం విషయంలో గూడాను దానికి సంబంధించిన బంగారు తాపడం ఏదైతే ఉందో, ఈ తాపడానికి ఉన్న బంగారం విషయంలో గూడా చాలా పెద్ద స్కామే జరిగిందనే వార్తలైతే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. మరి విమాన గోపుర పనుల్లోని దాదాపు 50 కిలోల బంగారము మాయమయింది అని జెప్పేసి కొంతమంది 100 కిలోల బంగారం అని అంటూ ఉన్నారు. అలాగే ఈ తాపడం చేసే సమయంలోన దాదాపు 30 విగ్రహాలు గూడా ధ్వంసమైనయి. అది గూడా లాసే. ఇలా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ బంగారం మాయమైన దాని మీదయితే మాత్రము ఆరోపణల పైన విజిలెన్స్ ఇప్పుడు ఎంటర్ అయ్యే ఆ విజిలెన్స్ విభాగం అంతా గూడా లోతుగా దాన్ని దర్యాప్తు చేసే పనిలో అయితే పడ్డారు. అసలు ఎక్కడ జరిగింది ఈ స్కాము? ఆ తాపడాన్ని అసలు ఎన్ని పొరలేస్తారు? ఒకటే పొరేస్తారా? ఇంకా ఏమైనా ఇంకా ఎక్కువ పొరలు వేస్తారా? ఎందుకంటే అది ఎన్నో తరాలుగా ఉండిపోవాలి గాబట్టి దాన్ని వేసేసి అట్లాగా మరలా దాన్ని ఫినిషింగ్ జేస్తూ ఉంటూ ఉంటారు. సో, మరి పొరలు ఎప్పుడైనా అరుగుతున్నాయి లేదా కొంచెం చెక్కు చెదురుతున్నాయి అనేటప్పుడు మరలా కొత్తవి వేస్తారనుకుంటాను. మరసలది ఎక్కడ జరిగింది ఈ లోపమంతా గూడాననేది ఒకసారి చూద్దాము. తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైనే కాకుండా కొండ కింద కూడాను అక్రమాలు చోటు చేసుకున్నాయనేదైతే తెలుస్తూ ఉంది. ఒకవైపు తిరుమలలోని చూస్తూ ఉన్నాము మనము కల్తీ నెయ్యి, అలాగే పరకామణికి సంబంధించి, అలాగే వస్త్రాల కొనుగోలుకి సంబంధించి వాటిని అవినీతి జరుగుతోంది అని జెప్పేసి అంశాలైతే ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. మరి ఈ విచారణ జరుగుతున్న తరుణంలో తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి విమాన గోపుర పనుల్లో దాదాపు 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం అయితే లోతుగా విచారణ అయితే జరుపుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మనకందిన సమాచారం మేరకు. మరి దీనిలోని దాదాపు 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం గూడా తెరపైకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైసీపీ హయాంలో 2022, 23 మధ్య కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 100 కిలోల బంగారాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 9 పొరలు తాపడాన్ని చేయాల్సి ఉండగా 2 పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ఇంచుమించుగా ధ్వంసం చేసి ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్ను కాదని సబ్ లీజ్ కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు కూడా అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతో పాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, బంగారం ఎంత వాడారు అనే అంశంపైనైతే ఆరా తీస్తూ ఉన్నారు.
అయితే గతంలో ఈ అక్రమాలపై స్థానిక భక్తులు, పలు సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలైతే వెల్లువెత్తుతున్నాయి. పైగా ఈ అంశాన్ని ప్రశ్నించిన వారిని అణచివేసే ప్రయత్నం చేశారని, వాస్తవాలను బయటకు రాకుండా తొక్కిపెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పారదర్శకత లోపించడం వల్లనే ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగిందని, అధికారుల అండదండలు లేకుండా ఇంతటి సాహసానికి ఎవ్వరూ పూనుకోలేరని సామాన్యులు సైతం అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవిత్రమైన ఆలయ నిధులను, బంగారాన్ని దుర్వినియోగం చేయడం క్షమించరాని నేరమని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం తీవ్ర రూపం దాల్చడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం అయితే రంగంలోకి దిగింది. గోపుర పనుల్లో వాడిన బంగారం పరిమాణం, వాస్తవానికి అక్కడ జరిగిన పనితీరుపై లోతైన విచారణ ప్రారంభమైంది. తాపడం పనుల నాణ్యతను పరీక్షించడంతో పాటు దారి మళ్లినట్లు భావిస్తున్న బంగారం అసలు ఎక్కడికి పోయింది, ఇందులో ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో అధికారులు ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఆధారాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ విచారణలో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి లోతుగా విచారణ జరుగుతూ ఉంది. మరి తవ్వే కొద్దీ కూడాను బొరియలోంచి ఎలుకలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని పెద్ద స్కామ్స్ ఇంకా కూడా బయటకొచ్చే అవకాశం ఉంది దేవస్థానానికి సంబంధించి అని చెప్పేసి ప్రజలైతే ఒక పక్కన ఇంకా ఉండి ఉంటాయి. ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు. దేవుడి మీద ఎంతో నమ్మకంతోని మేము రూపాయి దాచుకుని భగవంతుడికి సమర్పించుకునే బంగారం గానియండి, లేదా ఆయనకి సమర్పించే ముడుపులు గానియండి, ప్రతి ఒక్కటి కూడాను ఆయనకి వెళ్ళాల్సిన నిధులన్నీ కూడాను మానవ మాతృలు, మనుషులు మీరు తినేస్తున్నారు అని చెప్పేసైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతూ ఉంది. మరి ఎవరు బయటకొస్తారు ఈ స్కామ్‌కి సంబంధించి అనేదైతే మాత్రం ఒక సస్పెన్స్‌గా ఉంది. సో, మరి దీనికి మరిన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఖచ్చితంగా అప్డేట్స్ రాంగానే తెలియజేసే ప్రయత్నం చేస్తాం.